అస్మద్గురుభ్యో నమః. ఒక భక్తుడు పిల్లినో లేదా కుక్కనో చూచినప్పుడు దానిలో శ్రీకృష్ణుని అనగా పరమాత్మను చూచును. ఉదాహరణకు ఒక పిల్లిని చూచినప్పుడు అది ఒక జీవరాశి. అది తన పూర్వజన్మల కర్మలకు ఫలితంగా పిల్లి దేహాన్ని పొందినట్లు తెలుసుకుంటాడు. అది భగవంతుని విస్మరించుట చేతనే అలా జరిగింది. భక్తుడు ఆ పిల్లికి కృష్ణ ప్రసాదాన్ని ఇవ్వటం వల్ల అది ఏదో ఒక రోజు కృష్ణ చైతన్యానికి రాగలదని భావించి సహాయం చేయును. ఇదే పిల్లిలో శ్రీకృష్ణుని దర్శించడం. అంతేకాని ఇక్కడ శ్రీకృష్ణుడు కలడు, ఈ పిల్లిని ఆలింగనం చేసుకుంటాను, భగవంతునిలా ఈ పిల్లిని సేవిస్తాను అని భక్తుడు భావించుడు. అలాంటి ఆలోచన మూర్ఖత్వము అగును. అలాగే పులిని చూచినప్పుడు ఇది శ్రీకృష్ణుడు, దయచేసి రమ్ము, నన్ను తిను అని పలుకుతూ దాని ముందుకు వెళ్ళడు. భక్తుడు అలాంటి జీవరాశులను శ్రీకృష్ణునిగా భావించి ఆలింగనం చేసుకొనుడు. అతడు వాటిపై దయచూపును. ఎందుకంటే అతడు జీవులను శ్రీకృష్ణుని అంశలుగా గుర్తించును. ఇదే నిజమైన యోగి నాలోనే సమస్త జీవరాశులను దర్శించును అను దానికి అర్థం. ఇదే నిజమైన దృష్టి అవుతుంది. కృష్ణ చైతన్యంలో తెలుసో తెలియకో ఏం చేసినను తప్పక వాటికి ప్రభావం ఉండును. ఎవరైనా చిన్నపిల్లలు శ్రీకృష్ణుని ఎదుట సాష్టాంగ నమస్కారం చేసినను లేక కీర్తనలో చప్పట్లు చేర్చడానికి ప్రయత్నించినను వారు తెలియకుండానే కృష్ణ చైతన్యపు ఖాతాలో ఎంతో కొంత కూడా పెడతారు. పిల్లలు మరియు పెద్దల పట్ల కూడా నిప్పు ఒకేలా పనిచేయను. అంతేకాని నిప్పు ఇతడు చిన్నపిల్లవాడు కనుక కాల్చెను, చిన్నపిల్లడు ఏమి ఎరుగుడు అని భావించదు. నిప్పు ఎప్పుడు నిప్పులాగే పనిచేయను. అట్లే శ్రీకృష్ణుడు పరమాత్ముడు చిన్నపిల్లాడు కీర్తనలో పాల్గొనినను అతనిపై అది ప్రభావం చూపును. తెలుసో తెలియకో చేసిన అతని సేవకు కూడా భగవంతుడు తప్పక ఫలితం ఇచ్చును. కనుక జీవరాశులందరికీ కృష్ణ చైతన్యంలో పాల్గొనేటట్లుగా అవకాశం కల్పించబడాలి. ఎందుకంటే శ్రీకృష్ణుడు కలడు మరియు తప్పక అందుకు ఫలములను అందించును. అందుకే అందరూ కృష్ణ ప్రసాదాన్ని స్వీకరించుటకు ఆహ్వానించబడతారు. ఎందుకంటే ఏదో ఒకరోజు ఆ ప్రసాదం వారిపై ప్రభావం చూపును. అందరూ శ్రీకృష్ణులే అని పొరపడకుండా జాగ్రత్త వహిస్తూ అందరిలో శ్రీకృష్ణుని దర్శించాలి. శ్రీకృష్ణుడు సర్వవ్యాపకుడు అయినచో ఆ భగవంతుని కేవలం మానవులలోనే ఎందుకు దర్శించాలి? బ్రహ్మ సంహితలో చెప్పబడినట్లుగా అండాంతరస్థ పరమాణు చయాంతరస్థం, అతడు ప్రతి కణంలోనూ ఉండును. పరమాణు అంటే కణము, అంటే శ్రీకృష్ణుడు ప్రతి కణములో ఉండునని గ్రహించాలి. నిజమైన యోగి నాలో అన్నింటినీ మరియు అన్నింటిలో నన్ను దర్శించును. ఎలా? యోగి నాలో అన్ని జీవరాశులను దర్శించగలడు. అది ఎలా సాధ్యపడును? నిజమైన యోగి తాను చూచినది శ్రీకృష్ణుడని ఎరుగును. మనం ఈ నేలపైననో లేక దుప్పటిపైననో కూర్చొని ఉన్నాం, కానీ నిజానికి మనము శ్రీకృష్ణుని పైననే కూర్చొని ఉన్నాం. దీనిని యథార్థంగా గ్రహించాలి. ఈ దుప్పటి శ్రీకృష్ణుడు అవటం ఎలా సాధ్యం? ఎలాగనగా ఇది శ్రీకృష్ణుని శక్తితో చేయబడింది. శ్రీకృష్ణుడు అనేక రకాల శక్తులను కలిగి ఉండును. వాటిలో 3 ప్రధానమైనవి. అవి భౌతిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి, తటస్థ శక్తి. పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే అని శ్వేతాస్వర ఉపనిషత్తు 6వ అధ్యాయం 8వ శ్లోకంలో చెప్పబడినది. జీవులమైన మనము తటస్థ శక్తికి సంబంధించిన వారం. ఈ భౌతిక ప్రపంచము భౌతిక శక్తికి, ఆధ్యాత్మిక ప్రపంచం ఆధ్యాత్మిక శక్తికి చెందింది. మనము ఆధ్యాత్మికంగానో లేక భౌతికంగానో స్థితులమై ఉన్నందున తటస్థ శక్తులుగా పిలువబడదాం. ఈ విషయంలో 3వదేది ఉండదు. మనము ఆధ్యాత్మికము లేక భౌతికము అయి ఉంటాము. ఈ భౌతిక ప్రపంచంలో నివసించినంతకాలం మనము ఈ భౌతిక శక్తిలో స్థితులైనట్లే అర్థం. అందుకే మనము శ్రీకృష్ణునిలో స్థితులు అయినట్లు అగును. ఎందుకంటే శ్రీకృష్ణుడు మరియు అతని శక్తి భిన్నము కాదు. అగ్ని అనేది వెలుతురు మరియు వేడి రెండింటిని కలిగి ఉండును. నిప్పు, వెలుతురు, వేడి భిన్నం కాదు. ఒక విధంగా వెలుతురు కూడా నిప్పే, మరి వేడి కూడా నిప్పే. కానీ మనము వాటిని విడివిడిగా గుర్తిస్తూ ఉంటాం. అలాగే భౌతిక శక్తి కూడా శ్రీకృష్ణుడే. మనము ఈ నేలపై కూర్చున్నప్పటికీ అది శ్రీకృష్ణుని పైననే కూర్చున్నట్లగును. అందుకే ఆత్మానుభూతి కలిగిన వ్యక్తి అంతటా భగవంతుడిని దర్శించును. శ్రీకృష్ణుని సర్వత్రా దర్శించడం అనగా అన్ని జీవరాశులలోనే కాకుండా శ్రీకృష్ణునితో అన్నింటికీ గల సంబంధాన్ని దర్శించడం.
భగవంతుని వివిధ రూపాలలో ఎలా దర్శించవచ్చును అనే విషయాన్ని భగవద్గీత 7వ అధ్యాయం 8వ శ్లోకంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పిన శ్లోకాన్ని మరి యొక్క సంచికలో తెలుసుకుందాం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరి ఓం తత్సత్.